హలో అందరికీ. డే 8 వచ్చేసి మార్నింగే ఈరోజు లెమన్ హనీ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నార్మల్‌గా హాఫ్ లెమన్ వేసి, ఒక స్పూన్ వరకు హనీ వేసి, కొంచెం గోరువెచ్చని నీళ్ళుంటాయి కదా! అవి కలిపేసుకోవడమే. ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని స్పెషల్‌గా చెప్పాల్సిన పనైతే ఉండదు. ఒక్కో రోజు ఒక్కో డ్రింక్ అనుకున్నాం కదా! అలా ఏది వీలైతే అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరైతే ఒకవేళ కంటిన్యూగా డైట్ చేసేవాళ్ళైతే ఏ డ్రింక్ అయినా కూడా ఒక 30 డేస్ నుంచి 45 డేస్ వరకు లేదంటే కనీసం 3 వారాలైనా ఒకే డ్రింక్ తాగితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అంటే ఆ డ్రింక్ మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుస్తుందనమాట. ఇంకా ఒక 1 అవర్ తర్వాత నేనైతే గ్రేప్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా! కొంచెం సాల్ట్ వేసి ముందే 1 అవర్ అయితే వాటర్‌లో పెట్టాను. ఇంకా గ్రేప్స్ అనగానే ఎక్కువ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు కాబట్టి నేనైతే వాటర్‌లో వేసి పెట్టాను. ఆ తర్వాత బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూటు మనం రాగా తినాలంటే కొంచెం ఇబ్బందవుతుంది. సలాడ్స్‌లలో వాటిలలో అయితే తింటాం కానీ ప్లెయిన్‌గా తినాలంటే తినలేం కదా! అందుకోసమే ఏదైనా జ్యూస్ చేసినప్పుడు, లేదంటే సలాడ్ చేసినప్పుడు చపాతీల్లో వాటిలలో కలిపేస్తూ ఉంటాను. ఇలా బ్లాక్ గ్రేప్స్ గానీ, బీట్రూటు లేదంటే వీటిలో కొన్ని దానిమ్మ, ఇంకేదైనా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్, దానిమ్మ ఈ రెండే యూజ్ చేస్తాను నేను ప్రెజెంట్ అయితే. అంటే దీంట్లో ఎక్స్‌ట్రా షుగరు, హనీ, బెల్లం ఇలాంటివైతే ఏమి యాడ్ చేయను. కొంచెం పుల్లగా చాలా బావుంటుంది టేస్ట్ కూడా. ఒకవేళ దానిమ్మ యాడ్ చేసుకుంటే కూడా ఆ స్వీట్‌నెస్ యాడ్ అయ్యి చాలా బావుంటుంది. ఎక్స్‌ట్రా షుగర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఈ బీట్రూట్ ఇంకా ఈ చిన్న గ్రేప్స్ ఉంటాయి కదా! బ్లాక్ గ్రేప్స్ వీటిని రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల మన బ్లడ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. హెచ్‌బీ పర్సెంట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ నాకు చాలా బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు నేను యూజ్ చేశాను. తర్వాత నేను టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక 3 మంత్స్ అలా కంటిన్యూగా యూజ్ చేసి బ్లడ్ చెకప్ చేసుకున్నప్పుడు కూడా నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట. దీంట్లో దానిమ్మ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడమే. చూడండి దీన్ని మనం వడకట్టుకోవచ్చు. ఫైన్‌గా బ్లెండ్ చేసుకుంటే అలాగే తాగేయొచ్చు. కాకపోతే బ్లాక్ గ్రేప్స్ అలాగే డైరెక్ట్‌గా తాగితే చిగుళ్ళు లేదంటే నోరు దురద వస్తుంది. అలా కాకుండా మనం వడకట్టుకుంటే చాలా బావుంటుంది. చూడండి ఈ గ్రేప్ జ్యూస్ అయితే నేను ఒక 1 అవర్ తర్వాత తాగాను. అంటే బ్రేక్‌ఫాస్ట్ లాగా అనుకోండి అలా తాగాను. ఇంకా ఈరోజు లంచ్‌లోకి మంచి రెసిపీ అయితే చూపిస్తాను. ఎక్కువ కర్రీ తినేలాగా. దీనికోసం కావాల్సినవి ఎగ్స్, కరివేపాకు, వెల్లుల్లి, ఒకవేళ పచ్చిమిర్చి ఉంటే యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. నేను పింక్ తోటకూర, గ్రీన్ తోటకూర కలిపి తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది తీసుకోండి. వెల్లుల్లి ఉన్నాయి కదా! వీటిని ఫస్ట్ అయితే మెత్తగా దంచుకోవాలి. అంటే వెల్లుల్లి కారం చేసుకుంటాం కదా! వెల్లుల్లి, కారం, ఉప్పు ఈ 3 కలిపి దంచి పక్కన పెట్టుకోవాలి. ఇదే మనం కర్రీలోకి కారంలాగా యూజ్ చేస్తాము. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మెత్తగా దంచుకున్నా ఏం లేదు. లేదు కొంచెం చెక్క ముక్కగా దంచుకుంటారు కదా! అలా క్రష్ చేసుకున్నా కూడా బావుంటుంది. ఈ ఎక్కువ వెల్లుల్లి వేస్తే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో నేను ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఎక్కువ చేయలేదు. ఆయిల్‌కి బదులుగా ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్ల ఆయిలే సరిపోతుంది. దీంట్లో కొన్నైతే ఆవాలు వేశాను. అవి కొంచెం వేగుతున్నప్పుడు వెల్లుల్లి, దాంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్‌కి తగ్గట్లుగా. కాకపోతే కారం తక్కువగా ఉంటే కర్రీ ఎక్కువ తినొచ్చు అని చెప్పేసి నేనైతే అవేమి యాడ్ చేయట్లేదు. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత వెంటనే తోటకూర ఉంటుంది కదా! మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాము వాష్ చేసి. ఆ వాష్ చేసిన తోటకూరని దీని మీద ఒక లేయర్ లాగా వేసి మూత పెట్టాలి. ఇలా లేయర్ లాగా వేసి మూత పెట్టినప్పుడు ఆకు తొందరగా మగ్గుతుంది. అడుగుకు ఉన్న వెల్లుల్లి ఉంటుంది కదా! ఒకవేళ మనం ఆనియన్స్ వేసుకున్నా, టమాటోస్ వేసుకున్నా నార్మల్ కర్రీస్‌కి కూడా అడుగుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అవుతాయి. ఈవెన్‌గా కుక్ అవుతాయి. ఎందుకంటే పైన ఒక లేయర్ లాగా ఉంది కాబట్టి కింద ఉన్న వెజిటబుల్స్ చాలా ఫాస్ట్‌గా కుక్ అవుతాయన్నమాట. మధ్య మధ్యలో అయితే దీన్ని కలుపుకుంటూ ఉండాలి. తోటకూర వేసాం కాబట్టి వాటర్ అయితే కొన్ని రిలీజ్ అవుతాయి. కాకపోతే ఆయిల్ చాలా తక్కువ వేసాం కదా! అడుగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చితే అల్లాన్ని చిన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. చూడండి ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది. ఇలా ప్యాన్‌కి అయితే అంటుకుంటుంది కదా! ఇలాంటి టైంలో అయితే ఇది కుక్ అయిపోయిందని అర్థం. ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది కదా కుక్ అయిందనేది. అప్పుడు ఈ తోటకూర మొత్తం సైడ్స్‌కి ఇలా జరిపేసి మధ్యలో ఒకవేళ మీకు కావాలనుకుంటే మధ్యలో ఒక చుక్క ఆయిల్ వేసుకోండి. నాకైతే అవసరం లేదనిపించింది.
ఎగ్స్‌ని ముందే నేనైతే బౌల్‌లో వేసుకున్నాను. వాటినైతే తీసుకొని ఇప్పుడు ఈ ప్యాన్‌లో వేసి మూత పెట్టడమే. ఏం కదపొద్దు. జస్ట్ అలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత, ఆ తర్వాత ఇప్పుడు ఇలా వీటిని కదిపితే ఎగ్ పొరటు ఉంటుంది కదా! అలా అవుతాయన్నమాట. అడుగుకి ప్యాన్ కొంచెం మందంగా ఉంది కాబట్టి ఆయిల్ తక్కువైనా కూడా అడుగంటింది. అడుగంటింది కానీ మాడిపోలేదు. అది కూడా క్రిస్పీగా ఉంటుంది. బావుంటుంది. ఇప్పుడు ఈవెన్‌గా తోటకూరలో ఈ ఎగ్స్ అన్నీ కలిసేలాగా మనం ముక్కలు ముక్కలుగా చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కర్రీలో ఇదే కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో పెప్పర్ మాత్రమే వేసి కర్రీని మాత్రమే కూడా తినొచ్చు. చెయ్యి ఏంటి ఇలా ఉంది అనుకోకండి. నేను ఆల్రెడీ చపాతీ ప్రిపేర్ చేసుకుంటూ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మనం చపాతీలో కాకుండా డైరెక్ట్‌గా తినొచ్చు. కాకపోతే మనం ఎక్కువగా చపాతీల్లో, రైస్‌లో ఇలా అలవాటు కాబట్టి మనకి అది తినాలి అనిపిస్తుంది. ఒక పూట అలా తింటే ఇంకొక పూటకి రైస్ తినలేదు, లేదంటే చపాతీ తినలేదు అన్న ఫీలింగ్ అయితే ఉండదు. అందుకోసమని నేనైతే దీంట్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. ప్లెయిన్‌గా తింటే కూడా చాలా మంచి పోషకాలొస్తాయి. అలా తినగలిగితే కూడా ఈ ఒక 3 ఎగ్స్ అలా స్క్రంబుల్ చేసుకొని ఇలా తోటకూరలో వేసుకొని తినొచ్చు. లేదంటే ఆమ్లెట్ లాగా చేసుకోవచ్చు. నేను ఆ రెసిపీ కూడా చూపిస్తాను. ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్నాం కదా! వెల్లుల్లి ముద్ద అది యాడ్ చేసుకున్నాను. అంటే వెల్లుల్లి కారం, అది కొన్ని ధనియాల పొడి, కొంచెం దాంతో పాటుగా కొంచెం పెప్పర్ పౌడర్ అయితే నేను యాడ్ చేశాను. ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి చాలా ఎక్కువ సేపు అయితే దీన్ని కలుపుకోవాలి. అంటే ఒక 2-5 మినిట్స్ అయితే ఖచ్చితంగా కలుపుకుంటూ మనం ఈ కర్రీని అయితే వేయించుకోవాలి. ఇలా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఒక మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు సిమ్‌లో మగ్గించుకుంటే మనం ఆల్రెడీ వేసిన వెల్లుల్లి ఉంటాయి కదా! అవి కొంచెం కుక్ అయ్యి ఘాటు ఫ్లేవర్ అయితే తగ్గుతుంది. లేదంటే ఘాటు ఘాటుగా ఉండి కొంచెం కారం ఎక్కువైన ఫీలింగ్ అయితే వస్తుంది. అలా కాకుండా కొంచెం సేపు మూత పెట్టి ఒక 2-5 నిమిషాలు అలా కుక్ చేసుకుంటే చాలా మంచిగా సాఫ్ట్‌గా అవుతుంది. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుందనమాట. ఇంకా ఈ కర్రీ రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. ఎక్కువ కర్రీ తినొచ్చు. చపాతీలోకి కూడా బావుంటుంది. చూడండి, నేనైతే 2 చిన్న చపాతీ, మీడియం సైజ్ చపాతీ తీసుకున్నాను. కర్రీ కూడా ఈక్వల్‌గా తీసుకున్నాను. అంటే చపాతీ ఎంత తింటామో కర్రీ కూడా అంతే తింటే, అవసరమైతే చపాతీ కన్నా కర్రీ ఎక్కువగా తినగలిగితే ఇంకా మంచిది. ఒకే చపాతీలో ఎక్కువ కర్రీ తింటే ఇంకా మంచిది. ఈవినింగ్ డ్రింక్ వచ్చేసి నేనైతే గ్రీన్ టీ చేసుకుంటున్నాను. గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా! ఇదేంటి అనుకోకండి. మనం బ్యాగ్స్ కొనే గ్రీన్ టీ బ్యాగ్స్ ఏ బ్రాండ్‌లో కొంటామో అదే బ్రాండ్‌లో ఇలా ఆకులు కూడా సెపరేట్‌గా దొరుకుతాయి. నేనైతే ఇలాగే తెచ్చుకుంటున్నాను. బ్యాగ్స్ కాకుండా ఇలాగే తెచ్చుకొని కొంచెం వాటర్‌లో వేసి మరిగించి ఆ తర్వాత స్ట్రెయిన్ చేసుకుంటాను. ఇలా కాకుండా వేడి నీళ్ళలో వేసి కాసేపు మూత పెట్టి ఆ తర్వాత కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. దీంతో పాటు కొంచెం ఈవినింగ్ టైంలో నానబెట్టిన బాదం కానీ, లేదంటే గుప్పెడు పల్లీలు కానీ తినొచ్చు. ఇంకా నైట్ డిన్నర్‌కొచ్చేసి ఇంట్లో అయితే పపాయ ఉంది. ఇంకా పపాయ తినేద్దాం అనిపించింది. ఇంక ఫ్రూట్సు, మ్యాంగోస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే పపాయ అయితే బెటర్ అనిపించింది. వాటర్ మిలన్ కూడా వెయిట్ లాస్‌లో మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.